నగరంలో జనసేన పార్టీ కార్యకలాపాలు వేగం పెంచుకుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బాలాజీనగర్లో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత నమోదు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి ఆధ్వర్యంలో పాత గుంటూరు బాలాజీనగర్ నాయుడు ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్వచ్ఛందంగా 170 మందికి పైగా సభ్యత నమోదు చేసుకున్నట్లు నాయకులు వెల్లడించారు. నమోదు చేసుకున్న వారికి ప్రమాద బీమా సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రమాదం మరణం సంభవించిన పక్షంలో 5 లక్షలు, ప్రమాదంతో అంగవైకల్యం కలిగితే చికిత్స కోసం 2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. మరికొన్ని రోజులు కొనసాగనున్న ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పార్టీ నాయకులు కోరుతున్నారు. ఈరోజు మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ జనసేన ఉద్యమి నమోదు కార్యక్రమాన్ని పాత గుంటూరులో 8వ డివిజన్లో కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు సభ్యత్వ నమోదుని కార్యక్రమాన్ని ప్రజలకు జనసేన పట్ల ఉన్నటువంటి భావన ప్రకారం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి మేము చేయించుకుంటాం అనే ఒక ఈ సభ్యత్వ నమోదులో వచ్చి చేయించుకోవడం బాగా శుభ పరిమాణం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉండి తాను తీసుకున్న శాఖకు న్యాయం చేస్తూ చుట్టుపక్కల రాష్ట్రాలను సైతం అతను ప్రభావితం చేసేటువంటి ఒక నాయకుడిగా ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరి తరపున మేము హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ తాను ఈ చేపట్టిన నమోదు కార్యక్రమం అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని పైకి తేవాలని ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రతి ఏటా సభ్యత్వాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ సభ్యత్వం వల్ల తీసుకోవటం వల్ల వారికి ఒక 5 లక్షలు బీమా, అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అంగవైకల్యం కానీ అలా జరిగితే 2.5 లక్షలు అనే పథకాన్ని, చిన్న పరిమాణం జరిగినా కూడా ఒక 50,000 సహాయం చేయటం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల చాలా మంది స్థానికులు ప్రభావితం అయ్యి సభ్యత నమోదుతో పాటు మాకు బీమా కవరేజ్ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వారందరికీ అభినందన తెలుపుతున్నారు. ఈ కార్యంలో ఇప్పటి వరకు 27వ తారీఖు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది 8వ డివిజన్లో. ఇప్పటి వరకు స్వచ్ఛందంగా 170 మంది దాకా చేయించుకోవడం జరిగింది. ఇంకా 10 రోజుల పాటు మాకు టైం ఉంది. ఇంకా మరింత చేరువలో అనుకున్నంత స్థానికంగా 8వ డివిజన్ తరఫున మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.